అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్ని అంటింది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా సాగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అభిజిత్ లగ్నంలో జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని భక్తజనం వీక్షించి పులకించిపోయింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్ లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులికించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు భక్త కోటికి దర్శనమిచ్చారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో గగన వీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు పూజా సామాగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తున్న వీడియోను మోదీ షేర్ చేశారు. ఈ దివ్య వేడుకలో భాగమైనందుకు తనకు అంతులేని ఆనందంగా ఉంది అని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు. దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7,000 మంది వచ్చినట్లు అంచనా. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్ అయోధ్య చేరుకొని సందడి చేశారు. అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, కత్రీనా కైఫ్ రాముల వారికి మొక్కులు చెల్లించారు. అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, రిషబ్ శెట్టి రామనామాన్ని జపించారు. సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్ రాములోరి ప్రాణ ప్రతిష్టను తిలకించారు. మిథాలీ రాజ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ దంపతులు, కుమార మంగళం బిర్లా, అనన్య బిర్లా, అనిల్ అంబానీ రామనామ స్మరణ చేశారు. ఆకాష్ శోక్లా, ఈషా అంబానీ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, యోగా గురువు రామ్దేవ్ బాబా తదిలో అయోధ్య ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు. అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆందోళనకు తెరవేశారు. ఇక సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీలు ప్రకటించారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నేటి నుంచి విధుల్లోకి వెళ్తాము అని అంగన్వాడీలు ప్రకటించారు. రేపటి బంద్కు అంగన్వాడీలు పిలుపు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం మరోమారు వారిని చర్చలకు పిలిచింది. మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. యథావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి బొత్స అంగన్వాడీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాలో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలి అని కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించినట్లు బొత్స తెలియజేశారు. మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది అన్నారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్లు పెట్టారని, వాటిలో 10ంటిని నెరవేర్చేందుకు ఇప్పటికే అంగీకరించామని అన్నారు. 100 ఏళ్ల నాటి కల సాకారమైంది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ సాగింది. దేశ విదేశాల నుంచి దాదాపు 7,000 మంది ప్రముఖులు ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. దర్శనం అనంతరం వారందరికీ ప్రత్యేక ప్రసాదాలను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అందజేసింది. లక్నోలో 15,000 స్వీట్ బాక్సులను తయారు చేయించింది. కాషాయ రంగులో ఉన్న ఈ బాక్స్ పై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర లోగోను ముద్రించారు. ఒక బాక్స్ లో 7 రకాల ప్రసాదాలు పెట్టి ఆహ్వానితులకు అందజేసినట్లు కమిటీ వెల్లడించింది. ఇందులో నేతితో చేసిన 2 లడ్డూలు, బెల్లం, రేవ్డి, రామదాన చిక్కి, అక్షంతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీప ప్రమిద ఉంటాయి. వాటిని ఓ ప్రత్యేక సంచిలో పెట్టి ప్రముఖులకు అందజేశారు. రాజకీయాలపై మరింత పట్టు సాధించేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నడుం బిగించారు. కాంగ్రెస్ ప్రతిష్టను పెంచడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలిగా నిరూపించుకునేందుకు షర్మిల సిద్దమవుతున్నారు. జనంలోకి బలంగా చొచ్చుకు వెళ్లడానికి పాదయాత్రతో అడుగులు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా తనదైన ముద్ర వేసేందుకు ఆమె తన 9 రోజుల పర్యటనను ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనను నేటి నుంచి మొదలు పెట్టడానికి షర్మిల సిద్దమయ్యారు. 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోనూ, 25 నుంచి 2 రోజుల పాటు ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోనూ షర్మిల పర్యటించారు. 27 నుంచి కృష్ణా నుంచి నెల్లూరు వరకు పర్యటిస్తారు. అలాగే 29న తిరుపతిలో మొదలుపెట్టి 3 రోజుల పాటు రాయలసీమలో పర్యటిస్తారు. 31న ఇడుపులపాయలో షర్మిల తన తొలి పర్యటనను ముగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశమై సమీక్షలు నిర్వహిస్తారు. జిల్లాల పర్యటనలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే నెలలో మరోమారు జనంలోకి వెళ్లాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పటికే నిర్ణయించుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గుడికి వెళ్లడానికి కూడా దేశంలో అనుమతి కావాలా అని ఆమె ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ వాళ్లు తప్ప మరొకరు గుళ్లకు వెళ్లే అవకాశం లేదా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ నేతృత్వంలో అడుగడుగునా నిరంకుశ పాలన కొనసాగుతుంది అన్నారు. దానికి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడే నిదర్శనమని ఆవేదన చెందారు. అసోంలో రాహుల్ యాత్రపై బీజేపీ దాడిని షర్మిల ఖండించారు. విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆమె నిరసన చేపట్టారు. రాహుల్ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండటం తట్టుకోలేక బీజేపీ దాడులకు తెగబడుతుంది అన్నారు. అసోంలో బీజేపీ అధికారంలో ఉంది అని, శాంతియుతంగా సాగిస్తున్న యాత్రపై దాడులకు పాల్పడ్డాడు అని ప్రజాస్వామ్యం అంటారని షర్మిల ప్రశ్నించారు. నీచమైన పాలన సాగిస్తుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది అని గుర్తు చేశారు. బీజేపీ దురాఘాతాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాహుల్ కు అసోం సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిలతో సహా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, నాయకులు పళ్లం రాజు, కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు, రాకేష్ రెడ్డి తదితరులు గాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన తెలియజేశారు. బీజేపీ తీరునే ఎండగట్టారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీలపై అధికారులు తీవ్రస్థాయి ఒత్తిళ్లు తెచ్చారు. విధుల్లో చేరుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో కన్నీటి పర్యంతమవుతూ పలువురు విధుల్లో చేరారు. సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హెల్పర్ సరిత విష రసాయనం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమె చావు బతుకులకు మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు వర్కర్లు, హెల్పర్లు సిడిపిఓ ఆఫీస్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న జగన్ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. గుత్తి సిడిపిఓ కార్యాలయం వద్ద పలువురు కార్యకర్తలు, ఆయాలు బోరున విలిపించారు. గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాలకు చెందిన అంగన్వాడీలు గుత్తి సిడిపిఓ కార్యాలయంలో జాయినింగ్ లెటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో పామిడికి చెందిన జయంతి అనే కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను తోటి వర్కర్లు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీ కొత్తపల్లికి చెందిన సావిత్రి, పామిడికి చెందిన యశోద, గుంతకల్లుకు చెందిన రేష్మాఖాన్ సొమ్మసిల్లి పడిపోయారు. మహిళల ఏడ్పులతో గుత్తి సిడిపిఓ కార్యాలయం అలజడి నెలకొంది. గిరిజన యువతులతో ఆశలు చిగురిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనతో వారిలో నిరాశ నిస్పృహలు తొలగిపోతున్నాయి. ఉద్యోగ భరోసాను చంద్రబాబు కల్పించడంతో వారిలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. అరకులో ఇటీవల నిర్వహించిన రా కదలిరా కార్యక్రమంలో జీవో నెంబర్ 3 రద్దుకు పునరుద్ధరణకు చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా చూస్తాను అని చంద్రబాబు అభయమిచ్చారు. గిరిజన యువత కోసం ఎన్టీ రామారావు సారథ్యంలో 1986లోనే ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలి అంటూ పలు కేసులు నడిచాయి. టీడీపీ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించి గిరిజనులకు అండగా నిలిచింది. సుప్రీంకోర్టు వరకు గిరిజనుల తరపున పోరాడింది. రాజ్యాంగ పరంగా గిరిజనులకు అండగా ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకుంది. 2000లో అన్ని ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా జీవో నెంబర్ 3ను తీసుకొచ్చింది. గిరిజన యువతకు రక్షణ కల్పిస్తూ టీడీపీ గొడుగు పట్టింది. తాజాగా చంద్రబాబు భరోసా కల్పించడంతో గిరిజన యువత హర్షం వ్యక్తం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. వచ్చే నెల 3వ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గత ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన వెలువడనుంది. ఈసారి ఎంతకంటే కొన్ని రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ల జాబితా విడుదలైంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 25 తేదీలోపే అలాంటి అధికారులను బదిలీ చేయనున్నారు. ఇక 3 ఏళ్లు దాటిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి కీలక అధికారులను నెలాఖరు నాటికి బదిలీ చేస్తారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసింగ్ ఆఫీసర్ల జాబితా తయారీ ప్రక్రియ నేడు మొదలవుతుంది. ఈ జాబితాను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇక ఇంకు నుంచి ఈవీఎంల దాకా పోలింగ్ ప్రక్రియకు అవసరమైన 17 రకాల వస్తువులను సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగుస్తాయి. 1వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 3 రాష్ట్రాలు బడ్జెట్ ప్రక్రియను దాదాపు ఇదే సమయంలో ముగించనున్నారు. వ్యూహం బెడిసికొట్టింది. చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎదురు దెబ్బ తగిలింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సస్పెన్షన్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో 3 వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలియజేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. 3 వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికేట్ జారీకి నిర్ణయించాలి అని స్పష్టం చేసింది. వ్యూహం సినిమాకు సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలి అని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలి అని కోరారు. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు సిబిఎఫ్సి ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రాజెక్టు నిర్మాణంలో 3,200 కోట్ల వృధా అయినట్లు బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అవినీతిని నిగ్గు తేల్చుతోంది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉంది అని నిర్ధారించింది. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా ఇప్పుడు బ్యారేజీ మొత్తం సమస్యలు ఉన్నట్లు తేల్చింది. మరమ్మతులు చేసిన నిరుపయోగమేనని విజిలెన్స్ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి త్వరలో మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్దమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాతి రోజు నుంచే విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. 45 కేటగిరీలో సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించారు. హైదరాబాద్ లో ప్రధానంగా ఈఎన్సీ, నీటిపారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ విభాగాల్లో సోదాలు చేశారు. కాళేశ్వరంతో ముడిపడి ఉన్న ఫైళ్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పార్టీ విధేయులుగా ఉంటూ కష్టపడినా గుర్తింపు లేదు అని పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. కొందరి ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ మొండి చేయి చూపడంతో మరికొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపాలి అని స్థానిక వైసీపీ నేతలు భావిస్తున్నారు. తమను కాదంటే ఎన్నికల్లో వైసీపీ గెలవడం సాధ్యం కాదు అని తెలిపేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగానే బల నిరూపణకు సిద్దమవుతున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి పార్టీ అండలేకున్నా ప్రజా మద్దతు వారికి ఉందని రుజువు చేస్తూ దీపోత్సవం కనుల పండుగగా సాగింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయోధ్య నగరాన్ని నయనానందకరంగా తీర్చిదిద్దారు. ప్రతిష్ఠ రోజున 10 లక్షల దీపాలతో అయోధ్య ఆలయాన్ని అలంకరించినట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలియజేసింది. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదల్ని ఉపయోగించారు. రామ మందిరంతో సహా రామ్కి పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత 7 ఏళ్లుగా అయోధ్యలో దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2017లో అక్కడి ప్రభుత్వం 1.71 లక్షల దీపాలతో దీనికి ప్రారంభించారు. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు పెంచింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు. 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చంద్రయానగుట్ట క్రాస్ రోడ్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో 4 కారిడార్లలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ను ఇప్పటికే పలు వర్గాలు దూరమయ్యాయని వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలి అని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు సూచించారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీకి కార్యకర్తలే కథానాయకులు అని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలయ్యే అవకాశం ఉంది అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలంలో రథోత్సవాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు. స్వామివారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు. శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి రథయాత్ర నిర్వహించి హారతి ఇచ్చారు. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఏపీలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. జాబితాను అక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వారిలో పురుషులు 2 కోట్ల మంది కాగా మహిళలు అదే స్థాయిలో ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482, సర్వీస్ ఓటర్లు 67,000 మంది ఉన్నారు. ఎన్నికల సన్నద్దతపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైన సీఎస్ చర్చించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు సమావేశానికి హాజరయ్యారు. రామ్లల్లా విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద తనకంటే అదృష్టవంతులు ఎవరూ లేరని అమితానందం వ్యక్తం చేశారు. ఈ మైసూరు శిల్పి తయారు చేసిన విగ్రహాన్ని అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ఎంపిక చేశారు. ఇక ఈ క్షణం ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడిని తానే అనే భావన కలుగుతోంది అన్నారు. తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ తనతో ఉంటాయి అన్నారు. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తోంది అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రామ్లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి
రాముడి విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయమైన కృష్ణ శిలతో అరుణ్ యోగిరాజు తీర్చిదిద్దారు. శ్రీరామ నవమి రోజున సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించేలా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ అయోధ్యలో ప్రతిష్ఠించి ఆవిష్కరించారు. ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నుంచి రాగానే ఢిల్లీలో ఈ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ పథకంపై మంత్రులు అధికారులతో చర్చించారు. అనంతరం ఎక్స్ వేదికగా మోదీ ప్రకటించారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిరంతరం శక్తిని పొందుతూ ఉంటారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలి అన్న సంకల్పం తనలో బలపడింది అన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతున్నాము అని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లును తగ్గించడమే లక్ష్యంగా కావాలి అన్నారు. ఇంధన రంగంలో భారత్ స్వావలంబన దిశగా పయనించేందుకు సూర్యోదయ యోజన పథకం దోహదపడుతుంది అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో మరో రామాలయాన్ని ప్రారంభించారు. అయోధ్యకు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలోనే ఇక్కడ ఆలయాన్ని ప్రారంభించారు. నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్లో 165 అడుగుల ఎత్తు 73 అడుగుల పొడవున్న రామాలయాన్ని నిర్మించారు. దీనికి అవసరమైన నిధులన్నీ స్థానికులే సమకూర్చుకున్నారు. 2017లో నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది కార్మికులు 7 ఏళ్ల పాటు శ్రమించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 1800 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది అని స్థానికులు భావిస్తున్నారు. ఆలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వందల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నారు. కోణార్క్ దేవాలయాలను పోలి ఉండేలా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయం చుట్టూ సూర్యుడు, శివుడు, గణపతి, హనుమాన్ తదితర ఉపాలయాలను నిర్మించారు. టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో తన పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం జగన్ ఇటీవల ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో కూల్చివేయిస్తామని తాను చెప్పినట్లు జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ధూళిపాల ఖండించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, పల్నాడు ఎమ్మెల్యే గోపిరెడ్డి, పీఏలు, పీఆర్ఓలు పలు సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ తప్పుడు ప్రచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధూళిపాల నరేంద్ర పోలీసు అధికారులను కోరుతున్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నిప్పులు జరిగారు. 3 మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న జగదీష్ రెడ్డి తన గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలేసిందని తానేనని కోమటిరెడ్డి గుర్తు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ జరిగిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిలో జగదీష్ రెడ్డి భాగస్వామ్యం ఉంది అన్నారు. నల్లగొండ జిల్లాను అన్ని విధాలుగా తాను అభివృద్ధి చేస్తామని అన్నారు. బీసీసీఐ అందించే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును శుభ్మన్ గిల్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును రవిశాస్త్రి అందుకోనున్నారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. బీసీసీఐ అందించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గిల్ కు దక్కనుంది. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. హైదరాబాద్ లో నేడు అవార్డులు ప్రదానం చేయనున్నారు. తొలి టెస్టు కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్ల కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఏడాదిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారు. కరోనా కారణంగా కొన్నాళ్లుగా ఈ అవార్డుల ప్రదానాన్ని బీసీసీఐ నిలిపివేసింది. చివరిగా 2020లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత మాజీ ఆల్రౌండర్ కోచ్ రవిశాస్త్రి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకునున్నారు. భారత క్రికెట్ కు అతడు అందించిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్ జట్టుకు డైరెక్టర్గా ఉన్నారు.